ఫ్రెండ్స్, వాయిష్ రిసెప్షన్లకి స్వాగతం. ప్రతిరోజు గోంగూరను తింటున్నారా? ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే. గోంగూర అంటే తెలుగువారికి చాలా ఇష్టం. పచ్చడి చేసినా, ఊరగాయ పెట్టినా, పప్పు వేసినా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక రకంగా చెప్పాలంటే గోంగూర అంటే ప్రాణం పెట్టేస్తారు. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆంధ్ర మాతగా ఆరాధిస్తారు, ఇష్టంగా తింటారు. పచ్చడి వేసుకున్న, పులుసుగా తిన్నా గోంగూర రుచి మరీ దేనికి ఉండదంటారు. పెళ్ళైనా, పేరంటమైనా, ఏ శుభకార్యం జరిగినా గోంగూర ఉండాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే గోంగూరతో తెలుగువాడి జీవనం ముడిపడింది. అందరికీ అందుబాటు ధరలో ఉండే, పుల్లని రుచితో ఉండే గోంగూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గోంగూరలో విటమిన్ సి, ఏ, బి6తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. గోంగూరను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకు సీజన్ మారుతున్న సమయంలో దగ్గు, రొంప వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో గోంగూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. గోంగూర సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు విటమిన్ కే పుష్కలంగా ఉన్న గోంగూర తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తహీనత సమస్య దూరం కావాలంటే విటమిన్ కే అవసరం. గోంగూరలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన తరచూ గోంగూరను తీసుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా కంటి చూపు మెరుగవుతుంది. గోంగూరలో పోలిక్ యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి గోంగూర చాలా చాలా మంచిది. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ తగ్గించి మధుమేహం నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గోంగూరలో కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉండటం వలన రోజువారీ ఆహారంలో గోంగూరను భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. గోంగూరలో పీచు పదార్థం ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడటంలో చాలా బాగా సహాయం చేస్తుంది. బోధకాల సమస్య ఉన్నప్పుడు గోంగూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని గోంగూర ఆకులను, వేప ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ని బోధకాలపై రాస్తే మంచి ఫలితం కనబడుతుంది. కొంతమందికి శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తరచుగా గోంగూరను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోతుంది. 30 సంవత్సరాలు దాటిన మహిళలకు గోంగూర ఒక వరం అని చెప్పవచ్చు. ఐరన్, సోడియం, పొటాషియం అధికంగా ఉండటం వలన ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటే మహిళలకు ఋతుక్రమ సమయంలో తగినంత శక్తి వస్తుంది. అలసట, నీరసం అనేది తగ్గుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి సమయంలో 1 కప్పు గోంగూర రసాన్ని త్రాగితే నిద్ర బాగా పడుతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా బాగా అంది గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. గోంగూర ఆకులను పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. గోంగూర తాజా లేత ఆకులను పేస్ట్గా చేసి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు అన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. 1 కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్ సిలో 53% లభిస్తుంది. అందువల్ల గోంగూర చర్మ సంబంధమైన సమస్యలను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే ఇప్పటి వరకు మనం గోంగూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు గోంగూరలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. గోంగూరను లిమిట్గా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువగా తీసుకుంటేనే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. గోంగూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉండటం వలన గోంగూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారు గోంగూరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు గోంగూరను దూరంగా పెట్టడం చాలా మంచిది. గోంగూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, చర్మ దద్దుర్లు, చర్మ చికాకు, విరేచనాలు, కాలేయ వ్యాధులు వంటివి వస్తాయి.
ఇనుము లేదా అల్యూమినియం పాత్రలలో గోంగూరను వండకూడదు. ఎందుకంటే గోంగూరలో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం ఈ లోహాలతో కలిసి వంటలను పాడు చేస్తుంది. అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించి మాత్రమే గోంగూరను వాడాలి. కాబట్టి గోంగూర తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, గోంగూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్. ఈ వీడియో చూశాక మీరు కూడా గోంగూర లిమిట్గా తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.